ఇంకో పక్కన సురక్షితమైన తాగునీరు కూడా కల్పించాలి. పక్కనే కృష్ణమ్మ ఆధారపడి ఉంటారు. వాళ్ళకి ఈరోజు ఉపాధి లేకుండా పోయింది. 3 సంవత్సరాల్లోనే దాదాపు 40,000 మందికి 4,000. భారతదేశం మొత్తం అభివృద్ధి సంక్షేమం ఏ నియోజకవర్గంలో బాగా జరుగుతుందంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ మంగళగిరిగా చేసే బాధ్యత నాది తల్లి. ఒక పట్టుదలతో ఒక బాధ్యతతో మీ ముందర వచ్చింది. అమ్మా 25 సంవత్సరాలు మీరు 2 కుటుంబాలకు అవకాశం ఇచ్చారు. మంగళగిరిలో ఎలాంటి మార్పు లేదు. ఒక్క పరిశ్రమ రాలేదు. ఒక్కరికి ఉపాధి కల్పించలేదు. చెప్పుకునే స్థాయి ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. ఇక్కడ ఒక యాక్టర్ ఉన్నాడు కదా, కరకట్ట కమలాసన్ పెట్టారు. ఆయన పేరు తెలుసమ్మా? అసలు పేరు తెలుసా? ఆల రామకృష్ణారెడ్డి గారు తల్లి. వాస్తవంగా ఆయన నటనతో అసలు సినిమాకి వెళ్లాల్సింది. పవన్ అన్నకి బాలబాబు గారు మంచి పోటీ పడినాడు. అద్భుతంగా నటిస్తాడు. సడన్ గా ఒక రోజు కంపడతాడు తల్లి, పాలు పిండుతా. ఒకరోజు పొలంలో కంపడతాడు. ఇంకొక రోజు ఒక రోడ్ వేస్తే దాన్ని 32 సార్లు చూస్తాడు తల్లి. అక్కడ రంగులు పూసి ఈయన స్కేల్ పట్టుకుని వెళ్ళి కొలుస్తాడు తల్లి. చూడండి ఏం నటన. ఏమన్నారు తల్లి? 6 నెలల క్రితం నియోజకవర్గం గురించి ఏమన్నారో ఒకసారి మీకు గుర్తు చేస్తాను. కరెక్ట్ గా నేను ఆ రోజు 3,000 కిలోమీటర్ల మైలురాయి పూర్తి చేసుకున్నాను పాదయాత్ర. ఆ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆవేశంగా నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు ఇస్తా అన్నారు ముఖ్యమంత్రి గారు, ఇవ్వలేదు. నియోజకవర్గంలో పట్టాలు అందిస్తా అన్నారు, ఇవ్వలేదు. ఆయన మంత్రి చేస్తానని చేయలేదని పార్టీకి అదేవిధంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పాడు. కానీ ఏమైందమ్మా? కరెక్ట్గా 2 నెలల తర్వాత ఏమైంది? మళ్ళీ పరిగెత్తుకుంటే ఇప్పుడు వచ్చాడు. 2 నెలలకు అప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు తిరుగుతున్నాడు. అంటే ప్రత్యేక నిధులు ఖర్చు పెట్టారా? లేదు. అలానే ఆయన మంత్రి అయ్యాడా? లేదు. పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చాడా? లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ నటిస్తాడు. అంటే పైన పెద్ద యాక్టర్ ఉన్నప్పుడు కింద చిన్న యాక్టర్ ఉంటాడు కదా. అసలు జగన్ గారు కూడా సినిమాకి వచ్చింటే ఆస్కర్ కదా, భాస్కర్ అవార్డు వచ్చేది, బ్రహ్మానందం గారు ఇచ్చారు. ఆయన ఒక పెద్ద నటుడు, కింద ఒక చిన్న నటుడు. అడుగడుగున నటిస్తారు, బుద్ధులు పెడతారు, మాయ మాటలు చెప్తారు. చిన్న కథ చెప్తారు. ఒకరోజు పోలీసులు ఒక నిందితుడిని తీసుకెళ్లి వీళ్ళిద్దరిని చంపేశాడు ఈ నిందితుడు, మీరు శిక్ష చేయాలని జడ్జికి చెప్పారు. అప్పుడు జడ్జి గారు నిందితున్నాడు, ఏంటబ్బా ఇట్లా అంటున్నారు, నువ్వేం చెప్పాలనుకుంటున్నా అంటే అంత స్టోరీ చెప్పాను. నేను ఎంత చదివా తల్లి తండ్రులు లేని వాళ్ళని నన్ను వదిలేసేయండి సార్, నేను ఏం తప్పు చేయలేదు, కావాలని పోలీసులు ఇరికిచ్చారు. జడ్జి గారు అయ్యో పాపం అని పోలీసులు వైపు చూసి ఎందుకే వదిలేచ్చు కదా సార్, భలే ఉన్నాడు, తల్లిదండ్రులు చంపింది వీడే అని చెప్పారు. అలా ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. సొంత బాబాయిని లేపేసి ఈరోజు ఈ అరుపులు అరుస్తుంటే ఎట్లా మారుతాను? ఏమో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఆయన. 3 ప్రాంతాల్లో రాజధాని అయినా, కర్నూలు, అమరావతి, విశాఖపట్నం. ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగింది. విశాఖపట్నం మొత్తంలో శంకరరావు కార్యక్రమం చేశారు తల్లి. ఆయన ఒక్క పని చేశాడు. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన కోసం ప్యాలెస్ కట్టుకున్నాడు. 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్, కొండనే గుండు కొట్టి ప్యాలెస్ కట్టేశాడు. అసలు 500 కోట్ల రూపాయలతో ఏముంటుందో లోపల నాకు తెలియదు. ఫస్ట్ తెలుసుకోవాలనుకుంటా ఎన్నికలు అయిన తర్వాత లోపల ఏముందని. అదే కానీ 500 కోట్ల రూపాయలు మంగళగిరిలో ఖర్చు పెట్టుంటే కనీసం ఒక 25-30% భూగర్భ డ్రైనేజ్ అయిపోయి ప్రతి ఇంటికి, తాడేపల్లి టౌన్ మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి మనం పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి. అదే 500 కోట్ల రూపాయలు మంగళగిరిలో ఖర్చు పెట్టుంటే ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు కట్టించే పరిస్థితి. కానీ డబ్బులు దుబారా ఖర్చు చేస్తారు, అభివృద్ధి ఎక్కడ లేదు. ఈరోజు లక్షల ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివించుకుంటే ఉద్యోగాలు, ఉపాధి రాని పరిస్థితి. అందుకే పవన్ అన్న, చంద్రబాబు గారు కలిసి చాలా స్పష్టంగా మొదటి హామీ బాబు సూపర్ 6 లో 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్ర పిల్లలకి కల్పిస్తారు. ఫస్ట్ ఎజెండా
తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం ఫస్ట్ ఎజెండా భూగర్భ డ్రైనేజ్ ఈటీపీ అది తప్పనిసరిగా పూర్తి చేస్తాం. రెండోది నీరు అందిస్తాం. మూడోది గతంలో తాడేపల్లి మున్సిపాలిటీ వైకాపా చేతుల్లో ఉండేది. వాళ్ళు అడ్డగోలుగా ట్యాక్సులు పెంచేశారు. అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకతనం పెంచేదానికి అడ్డగోలుగా ట్యాక్సులు పెంచారు. ఈరోజు మంగళగిరితో పోలిస్తే తాడేపల్లి ఎక్కువ ట్యాక్స్ ఉంది. ఇంత లేదు మంగళగిరి. కావాలని మిమ్మల్ని వేధించడానికి చేశారు తల్లి. సో మన ప్రభుత్వం వచ్చినంటే ట్యాక్సెస్ కూడా రేషనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. తగ్గించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తున్నాను. ఇప్పటికీ నేను చాలా ఎక్కువ మాట్లాడుతున్నా. వేధిస్తున్న సమస్య ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా న్యాచురల్ రిసోర్సెస్ రాష్ట్రంలో విచ్చలవిడి దోపిడీ జరుగుతుంది. దీనికోసం న్యాచురల్ రిసోర్స్ ప్రొటెక్ట్ చేయడం కోసం ప్రత్యేకంగా ఏదన్నా ఒక సెల్ పెట్టి రాష్ట్రంలో దాని అనుమతితోనే న్యాచురల్ రిసోర్స్ జ్యుడిషియస్ గా యూజ్ చేయడానికి ఏదన్నా ఆలోచన చేస్తుందా ఈ ప్రభుత్వం వస్తే? ఎందుకంటే ఇది ఇలాంటి దుస్థితి మన న్యాచురల్ రిసోర్సెస్ కాపాడండి, దానికి ఒక సెల్ పెట్టండి అనే దుస్థితి ఈరోజు మనకి వచ్చింది. సో ఇప్పుడు కనుక మేల్కోకపోతే ఇక భావితరాలకి కనీసం తాగడానికి నీళ్లు, నుంచోడానికి చెట్టు కూడా ఉండదని నేను కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా సిస్టమేటిక్ గా శాండ్ అమ్మేవాళ్ళు. ఆనాడు ఇసుక ఉచితంగా ఇచ్చేవారు. కేవలం ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు పెట్టుకుంటే చాలు. ఆనాడు ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు దాటేది కాదు. ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక 5000 అయింది. ఎన్జిటి ఆర్డర్లు వచ్చినా కూడా ఈ రోజు అడ్డగోలుగా ఇసుక దోచేస్తున్నారు. దానివల్ల భూగర్భ జలాలు తగ్గిపోతాయి. అది ప్రధానమైన సమస్య మన ముందలుంది. పాత ఇసుక విధానం మళ్ళీ మేము అమలు చేస్తాం, కట్టడి చేస్తామని సభాముఖంగా నేను హామీస్తున్నాను. నంబర్ 1. నంబర్ 2, మీరు గ్రీన్ కవర్ గురించి మాట్లాడారు, చాలా మంచి మాట. బాబు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం గ్రీన్ కవర్ పెంచాలనే లక్ష్యంతో పనిచేశాం. భారతదేశంలోనే ఎక్కువ శాతం గ్రీన్ కవర్ ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలనేది మా లక్ష్యం. కష్టపడ్డా, తీసుకొచ్చాం. ఈ ప్రభుత్వం ఎర్ర చందన చెట్లు కూడా కొట్టేసి ఉండవల్లో కొండలు కూడా, నేను ఇక్కడున్న శాసనసభ్యుడు ఆల రామకృష్ణారెడ్డి గారు అర్ధరాత్రి అడ్డవలు కొట్టేస్తుంది. మా నాయకులు వెళ్ళారు, పోరాడితే తిప్పి మా పైన కేసు పెట్టారు. ఈరోజు మీకు ఒక శుభవార్త. నేను ఎఫిడవిట్ వేయాలని నేను ఆర్టీఐ వేసాను మా పోలీసులకి. నా పైన ఎన్ని కేసులు ఉన్నాయి. ఇన్నాళ్ళు 22 ఉంటున్నాయి. ఇప్పుడు బంపర్ ఆఫర్ 2 ఎక్స్ట్రా ఇచ్చాను. 24 కేసులు పెట్టారండి నా పైన. 2019 నుంచి 24 వరకు 24 కేసులు. అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, ఎస్ఎస్సి కేసు ఉంది. అమ్మా, స్టాన్ఫర్డ్ లో చదివినా నేను. చట్టాలంటే నాకు చాలా గౌరవం. ఒక పదం అటు ఇటు దూరితే మా తల్లి ఇప్పుడు కూడా నన్ను తిరుగుతుంది. కొడుకే కదా, వదిలిపెట్టదు. ఇప్పుడు కూడా నేను వాయించుతుంది. 2019 ముందర నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా. ఇప్పటికి 6-7 సార్లు వెళ్ళా. పోలీస్ స్టేషన్ కాస్త అత్తగారు వెళ్ళాను. అట్లా అయిపోయింది పరిస్థితి. అంటే ఎవరు పోరాడినా కేసు గట్టిగా నిలదీసి అడిగితే అటెంప్ట్ మర్డర్ ఎస్సీ ఎస్టీ కేసు అందరి పైన పెట్టారు. పవన్ అన్న పైన కూడా పెట్టారు కదా, క్రిమినల్ కేసు పెట్టారు. అంటే అడ్డగోలుగా హెరాస్ చేస్తున్నారు. వీ హ్యావ్ టు ఫైట్ టుగెదర్. న్యాచురల్ రిసోర్సెస్ విచ్చలవిడిగా ప్లండర్ చేస్తారు. బాబు గారు ఉన్నప్పుడు వెరైటీస్ కానీ, అదేవిధంగా క్వారీలు కానీ ఒక సిస్టమేటిక్ గా నడిచాయి. డ్రోన్స్ పెట్టేవాళ్ళు ఎంతవరకు తీయాలో అంతే తీయాలనేవారు. కానీ ఈ రోజు వాళ్ళు కూడా ఇబ్బంది పెడతారు. మీరు చూస్తే గ్రావెల్ క్వారింగ్ చేసిన అందరూ మూతపడ్డారు. చిన్న కాంట్రాక్ట్ అందరూ మూతపడ్డారు. సో ఇదంతా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన బాధ్యత ఉంది. కేవలం మీరు ఇదొకటే మాట్లాడారు, న్యాచురల్ రిసోర్స్. అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేస్తున్నారు. ఒక జ్యుడిషియరీ తప్ప అదొకటి చేయలేకపోయారు. వదిలేసి అది కూడా చేసేవారేమో. అది తప్ప అన్నిటిపైన దాడి చేస్తున్నారు. అన్ని వ్యవస్థలపై విధ్వంసం చేస్తున్నారు. పోలీస్ తీసుకోండి, న్యాచురల్ రిసోర్సెస్, మైనింగ్ డిపార్ట్మెంట్ అయితే అడ్డగోలుగా చేశారు. రేపు మన ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ ఎంక్వైరీ మైనింగ్ మీద వేయాలి. అయినా అడ్డగోలుగా చేశారు. బుక్ అడ్జస్ట్మెంట్స్ చేశారు. లేని ఇసుక స్టాక్ కింద చూపించేసి అప్పు తీసుకొచ్చారు. గందరగోళం చేశారు ఆ డిపార్ట్మెంట్. సో వీ హ్యావ్ టు బి వెరీ ఫర్మ్ గోయింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. కాదు కానీ విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రేపు గవర్నమెంట్ వస్తే ఎక్కడ కూడా ప్రకృతిని
ఇప్పుడు ఏంటంటే లాస్ట్ 6 అపార్ట్మెంట్ల ముందు చాలా ఆయన మీద ఉన్న అభిమానాన్ని చూపుకున్నాం. 3 అక్టోబర్ మాసంలో బాంబులకి బాబు గారు భయపడాలి. పెట్టే కేసు నేను భయపడతాను అంటే చూడండి ఎట్లా బెదిరిస్తున్నారు. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు. ఆన్ వాట్ కేస్? స్కిల్ డెవలప్మెంట్ అన్నారు, 3000 కోట్ల అవినీతి అన్నారు, తర్వాత 270 కోట్లు అన్నారు, ఇప్పుడు 27 కోట్లు అంటారు. నేను మిమ్మల్ని అందరినీ ఆలోచించమంటాను. నిజంగానే బాబు గారు డబ్బులు సంపాదించాలనుకుని ఉంటే ఆనాడు హైదరాబాద్ లో ఎకరం ₹1,00,000 కూడా లేదనుకుంటా. ఆయన 1000 ఎకరాలు కొనుక్కుని ఉండొచ్చు. సింపుల్ గా చెప్తాను, ఆ రోజే 1000 ఎకరాలు కొనుక్కుని ఉండొచ్చు. ఆయన తెలుసు కదా అభివృద్ధిలో ఆయనే కొనుక్కుని ఉండొచ్చు. లేదా అమరావతి రాజధాని ఇక్కడ ప్రకటించే ముందర ఒక 400-500 ఎకరాలు ఆయన కొనుక్కుని ఉండొచ్చు కదా. కానీ ఏనాడు చేయాలి? క్రమశిక్షణ పట్టుదలతో మనం పనిచేయాలి. మీరు ఇంకో మాట అన్నారు తల్లి, అసలు మహిళలకి ఆర్థిక స్వాతంత్రం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు. ఈ రోజు మన ఇంట్లో కూడా చూస్తే మహిళలు ఆర్థికంగా సొంత కాలుపైన ఉండాలని ఆయనే చెప్పారు కదా. ఈ రోజు నా క్రెడిట్ కార్డ్ బిల్లు ఎవరు కడుతున్నారు? బ్రహ్మణి కడుతుంది. నేను రోడ్ల మీద తిరుగుతా, నా క్రెడిట్ కార్డ్ బిల్లు బ్రహ్మణి కడుతుంది. అంటే ఒక క్రమశిక్షణ పట్టుదలతో మహిళల సొంత కాలుపై నిలబడాలని ఇంట్లో చూపించారు, ప్రోత్సహించారు. బాగా చదవండి, ఇంకా చేయండి, ఇంకా కష్టపడండి ఎప్పుడు చెప్తాను. హెరిటేజే ఒక పెద్ద ఉదాహరణ కదా. ఒకప్పుడు అమ్మ నడిపించేది, ఇప్పుడు బ్రహ్మణి ఫుల్ టైం వస్తే అమ్మ ట్రస్ట్ మొత్తం అమ్మే చూసుకుంటున్నారు. సో బాధ్యత వహించాలి. మహిళలు తప్పనిసరిగా బయటికి రావాలనేది బాబు గారు తెలుగుదేశం పార్టీ లక్ష్యం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రెండోది సంక్షేమ అభివృద్ధి గురించి ఈ మధ్యన ఎక్కువ చర్చ జరుగుతుంది. వింతగా ఈ ప్రభుత్వం వచ్చి పేదవాళ్ళకి పెత్తందారుల మధ్యన యుద్ధం అంటున్నారు. మొన్న ఇట్లనే మీటింగ్ పెట్టుకుంటే అపార్ట్మెంట్ వాళ్ళందరినీ పెత్తందారులు అన్నారు. ఇక్కడ ఉన్న పోటీ చేయబోయే చెల్లమ్మ వాళ్ళ సోషల్ మీడియాలో చెప్పారు, అంటే మనందరం పెత్తందారులు అంటారు. అంటే ఎంత అన్యాయమో చూడండి. సంక్షేమం అమెరికా లాంటి దేశాల్లో కూడా జరుగుతుంది. సంక్షేమం యూరోప్లో ఉన్న అనేక దేశాల్లో కూడా జరుగుతాయి. కానీ సంక్షేమ అభివృద్ధి అనేది జోడెద్దుల బండి. అప్పు చేసి బటన్ నొక్కితే ఇప్పుడున్న సమస్యలు వస్తాయి. కరెంటు ఛార్జీలు పెరుగుతాయి, ఇంటి పన్ను పెరుగుతుంది, చెత్త పన్ను పెరిగిపోతుంది, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర విపరీతం పెరిగిపోతుంది. అదే కానీ అభివృద్ధి చేసి అభివృద్ధి వనరుల్ని సంక్షేమానికి పెడితే ఎకో సిస్టమ్ లో బ్యాలెన్స్ వస్తుంది. బాబు గారు ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ఆ పని చేశారు. సంక్షేమ అభివృద్ధి 2 జోడెద్దుల బండిలాగా ముందుకు తీసుకెళ్ళారు. 2 బ్యాలెన్స్. ఇప్పుడు ఆ బ్యాలెన్స్ తప్పలేదు. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచలేదు, ఇంటి పన్ను పెంచలేదు, చెత్త పన్ను పెంచలేదు, పంచాయతీలో చెత్త పన్నే లేదు. సో అభివృద్ధి చేశాం, రోడ్లు వేసాం, రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించాం. అట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు అలాట్ చేశాం. ముందు కూడా అభివృద్ధి సంక్షేమ 2 జోడెద్దుల బండిలాగా తీసుకెళ్లే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. అన్న ఎన్టీఆర్ ₹2 కిలో బియ్యం తీసుకొచ్చారు, జనతా వస్త్రాలు తీసుకొచ్చారు. బాబు గారు డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చారు, దీపం పథకం. మొన్న అయితే దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. కానీ బాబు గారి టైంలో 2 బ్యాలెన్స్ చేశారు, అభివృద్ధి సంక్షేమం ఒక బ్యాలెన్స్ అనేసి. అది మళ్ళీ తీసుకొచ్చి బాధ్యతను తీసుకుంటాం. తప్పనిసరిగా మీరు చూస్తే మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు. 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావాలంటే రోడ్లు వేయాలి. ఇప్పుడు గుంట్లే ఉన్నాయి, రోడ్లు లేవు. మళ్ళీ రోడ్లు వేయాలా, మళ్ళీ 24 గంటలు కరెంట్ ఇవ్వాలా, కరెంట్ ఛార్జీలు తగ్గించాలా, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి. ఇవన్నీ చేస్తేనే మళ్ళీ పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయి. కియా లాంటి 100 పరిశ్రమలు తీసుకురావాల్సిన అవసరం మన పైన ఉంటుంది. తప్పనిసరిగా చేపట్టి బాధ్యత మేము తీసుకుంటాం. లిక్కర్ పాలసీ వల్ల ఈరోజు లక్షలాది కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఇది చీప్ లిక్కర్ కన్నా ప్రమాదం. చీప్ లిక్కర్ కన్నా ప్రమాదం. మేము టెస్టింగ్ పంపించాం ఈ బాటిల్, వాళ్ళు చెప్పారు తల్లి పురుగు మందులాగా ఉంది లిక్కర్. ఈరోజు లివర్ సిరోసిస్ కానీ ఎన్ని ఇన్సిడెంట్స్ విపరీతం పెరిగిపోయాయి. ఫస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి, రెండోది మద్యం నియంత్రణ చేయాలి, అంటే షాప్స్ తగ్గించాలి.
గత 5 సంవత్సరాలు లిక్కర్ ఆదాయం ఈ ప్రభుత్వం దాదాపు 10 రెట్లు పెరిగింది, 10 టైమ్స్ గవర్నమెంట్కి స్ట్రైట్. అంటే ఈ ప్రభుత్వం ఈరోజు మద్యం పైన నడుస్తుంది, మద్యం పైన నడుస్తుంది. సో మద్యంని నియంత్రణ చేయాలి. నంబర్ 2 గంజాయి. అమ్మాయి ఈరోజు ఎప్పుడు లేని విధంగా గంజాయి ప్రతి గడప దొక్కుతుంది. నేను పాదయాత్ర చేస్తుంటే చంద్రగిరి నియోజకవర్గం, చిత్తూరు జిల్లా, అక్కడ ఒక చెల్లమ్మని కలిసి ఆమెకి 3 కూతురు. పెద్ద కూతురిని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు వైకాపా నాయకులు. 45 డేస్, 45 రోజుల తర్వాత ఆ తల్లి తెలుసుకుంది. ఆ బాధ నన్ను కలిసి ఒకటే చెప్పింది, రిహాబిలిటేషన్ పంపించాలి, మీరు కొంచెం సిఎంసి వెల్లూరుకి ఒక మాట చెప్పండి అని నన్ను కోరారు. అప్పుడు ఇంకో మాట, మీరు కానీ హెల్ప్ చేయకపోతే నాకున్న పెద్ద కూతురిని చంపేస్తానని. ఎందుకమ్మా ఇంత పెద్ద మాట అన్నానంటే, అప్పుడన్నా మిగతా 2 కూతుర్ని కాపాడుకోగలుగుతా కదా అని. మా ఇక్కడ కాదు, డాలస్ నగర్, అక్కడ నిరుపేద కుటుంబాలు ఎక్కువ. నొలకపేట మొత్తం కొండపురం నిరుపేద కుటుంబం, వాళ్ళు కూడా చేస్తున్నారమ్మా గంజాయి విషయంలో. చాలా దారుణంగా తయారైంది. అక్కడ ఒక తల్లి నుంచి ఎంత ధైర్యంగా నుంచి చెప్పింది, ఆమె ఇంట్లో ఉన్న మగవాళ్ళందరూ గంజాయికి బానిసలేరండి, మొత్తం అందరికి. ఆ రోజే నేను హామీ ఇచ్చాను, మొదటి 100 రోజుల్లో గంజాయికి చెక్ పెట్టే బాధ్యత నాది. అసలు మంగళగిరి నియోజకవర్గంలో గంజాయి లేకుండా చేసే బాధ్యత నాది. ఎందుకంటే దీని అన్నింటి వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు అనంత బాబు. దయచేసి పేరు గుర్తుపెట్టుకోండి, అనంత బాబు. అతను ఒక ఎమ్మెల్సీ, వైకాపా ఎమ్మెల్సీ. అతను గంజాయి మత్తులో అతని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకం కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. అతనికి ఇచ్చిన కానుక ఎమ్మెల్సీ పదవి. ముఖ్యమంత్రి గారు పక్కన ఇట్లా ఎట్లయితే మీ ఇద్దరు కూర్చున్నావు అట్లా కూర్చుంటారు. ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఆయన క్యాబిన్ లో కూర్చున్న వ్యక్తి అనంతబాబు. ఈ రోజు లక్షలాది కుటుంబాలు నాశనం అవుతుందంటే దానికి కారణం ఈ అనంతబాబు. గంజాయికి ఫుల్ స్టాప్ పెడతాం, అది మా లక్ష్యంగా మేము పనిచేస్తాం. ఎందుకంటే గంజాయి వల్ల ఒక తరం నాశనం అవుతుంది. ఉడతా పంజాబ్ సినిమా ఎవరైనా చూసారంటే దయచేసి చూడండి, ఓటీటీలో ఉంది, ఏ ప్లాట్ఫామ్లో ఉందో నాకు గుర్తులేదు కానీ దయచేసి ఒకసారి చూడండి. అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వస్తున్నాయి. 99.99% ప్రజలు మాట్లాడలేదు భయంతో. కానీ ఆ చెల్లమ్మని నిజంగా అభినందిస్తున్నాను, మైక్ పట్టుకుని చెప్పింది వాళ్ళ కుటుంబం ఎలా రాసినాయి. సో గంజాయికి చెక్ పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. ఇదివరకు యువతను చూస్తే చాలా అభివృద్ధి పరంగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, చాలా పైకి వెళ్ళాలి, సమాజంలో చాలా గొప్ప పేరు తెచ్చుకోవాలని అందరూ తలుచుకునేవాడు. సో అలాంటి ఇన్స్పిరేషను ఈ రోజులో ఒక 5 ఏళ్ల మట్టో లేకపోతే ఒక చూస్తూ ఉంటే చాలా యువత చాలా విధంగా అన్ని విధాలుగా పాడైపోతున్నట్టు కనపడుతుంది. నాకు ఒక ఇంటర్నెట్ సోర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మన సభ్య సమాజంలో చుట్టూ ఉన్న మనుషులు వాళ్ళని చేంజ్ చేస్తూ ఉండొచ్చు. బట్ మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పే మాట నాకు చాలా ఇష్టమైన మాట, అప్గ్రేడ్ లేకపోతే మీరు ఎప్పుడు అవుట్డేట్ అవుతారని చెప్పి ఆ మంత్రం చెప్తా ఉంటారు. సో ఆ మాట నాకు చాలా నచ్చిన విషయం అనమాట. సో యువత అసలు అలాంటి విషయాలుగా మన తర్వాత ఉద్యోగం మంచిది కావాలి అంటే మంచిగా చదవాలి, లేకపోతే సమాజంలో ఏమైనా సేవ చేయాలి అనే తలంపు ఎవరికి కలగట్లేదు. సో యువతను మీ విధంగా మీ యువగణం అలా నేర్పింది చాలా మందికి. సో చాలా దగ్గరగా చూసాం, మీ 3000 కిలోమీటర్లు దాటిన ఘట్టం. సో మీరు చాలా సొసైటీకి చాలా దగ్గరగా అవన్నీ అర్థం చేసుకుని మీరు ఒక డైరీలో రాశారని చెప్పారు. సమాజానికి ఏం కావాలని చెప్పి తర్వాత మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ అమలు చేస్తారు. సో యువతను కూడా చాలా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు విన్నాను. సో ఎంపవర్మెంట్ మీ ట్రస్ట్ ద్వారా కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చాలా పథకాలు చేస్తున్నారు. ఆరోగ్యానికి ఏమేమి అవసరం అని చెప్పి ప్రజల్లో చాలా తీసుకెళ్లాలని. మినిమం ఆరోగ్య సమస్యలు ఎలాంటివి అంటే ఒక బ్లడ్ టెస్ట్తో అన్నీ కూడా సాల్వ్ చేసే ఇష్యూస్ చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచర్లో తీసుకురావాలని అనుకుంటున్నాను విన్నాను. సో అలాంటి ఎంపవర్మెంట్స్ స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేసి యువతను భాగస్వాములు చేయడం వల్ల, లేకపోతే ఆడవాళ్ళకి ఇప్పుడు ఆంటీ కూడా చెప్పారు. సో ఈ ఫ్యూచర్లో ప్రభుత్వంతో పాటు మనుషులు కూడా మమేకమై చేసే విధానాలు మీరు తీసుకొస్తే యువత కూడా చాలా ముందుకు వస్తుంది. ఆడవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా దాన్ని సభ్య సమాజంలో తీసుకెళ్ళడానికి చాలా ఎంపవర్మెంట్గా చేస్తారని నా అభిప్రాయం. సో మీరు దాన్ని ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. సో ఆ విధంగా మీరు చేయడం వల్ల ఎంతో మందికి
సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుందని చెప్పి యాజ్ ఎ ప్రొఫెసర్ నేను కూడా పిల్లలు పాఠం బాగా విన్నా చాలా అభివృద్ధిలోకి వచ్చిన నేను అనుకుంటాను మీరు చాలా ప్రయోజకులయ్యారు, చాలా బాగున్నారు అనుకుంటాను. సో మీరు కూడా గవర్నమెంట్ నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇలాంటి పథకాలు చాలా ప్రజల్ని మమేకం చేస్తూ మీరు ముందుకు తీసుకెళ్తే కనుక మీ యువగణం ఎవర్ గ్రీన్ అవుతుందని, మీతో పాటు అది నడుస్తుందని, ప్రపంచానికి మార్గదర్శనం అవుతుందని నా ఆకాంక్ష. కాదు మీకు బాగా తెలుసు, ఒక కియా వాలా దాదాపు ఈరోజు 2014-19 మధ్యన మీరు చూస్తే 40,000 పరిశ్రమలు తీసుకొచ్చి 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని ఈ ప్రభుత్వమే ఒప్పుకుంది. గౌతమ్ రెడ్డి గారి మన మధ్యలో లేరు, కానీ ఆయన ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు బతుకున్నప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, కౌన్సిల్లో చెప్పాడు 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం. సో ఆనాడే 6 లక్షల మంది కల్పించాం. ఎందుకు టార్గెట్కి 20 లక్షల మంది కల్పించకూడదు అనేది ఒక లక్ష్యంగా తీసుకుని వీ విల్ డెఫినెట్లీ డెలివర్ అనేది. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర ఎకానమీ 2.5 times పెరుగుతుంది, 2.5 times గ్రోత్ రేట్ వస్తుంది. తప్పనిసరిగా ఫస్ట్ ప్రయారిటీ జాబ్ క్రియేషన్ మన ప్రభుత్వం. థ్యాంక్ యూ. బాధితుడిగా తయారయ్యి ప్రజల్లోకి వెళ్తున్నాడు, అది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆ రోజుల్లోనే రామాయణం కాకపోతున్నారు, ఈ పథకాలు ఇస్తున్నాడు, నమ్ముతున్నారు, మోసపోతున్నారు. దీన్ని End of the day, development, farming, there will always be a little bit of fight, nothing new. ఇక్కడనే కాదు, హిస్టరీ మొత్తం తీసుకున్నది వస్తుంది. దట్ ఈస్ వేర్ ఇరిగేషన్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డెవలప్మెంట్ అనేది అనివార్యం. ఇఫ్ యూ హ్యావ్ టు క్రియేట్ జాబ్స్, యూ హ్యావ్ టు క్రియేట్ గెట్ కంపెనీస్ వస్తే ఇక భూమి కావాలి, వాళ్ళు పెట్టుబడి పెట్టాలి. ఇట్స్ అ సైకిల్. బట్ హై డెన్సిటీ అగ్రికల్చర్ క్రమీపంగా వెళ్ళాలి. వీఆర్ ప్రిడామినెంట్ ఇన్ అగ్రేరియన్ ఎకానమీ. Maximum number of jobs get created in agriculture in India. But GSDP contribution one of the lowest agriculture. మీరు ఇతర దేశాల్లో చూస్తే maximum number of jobs are created in services sector and manufacturing sector. సో అది మనం పరిగణలోకి తీసుకోవాలి. మూడోది వాలంటీర్స్. తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ చాలా స్పష్టంగా చెప్పింది, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం. ఇదే సంక్షేమం, మిగతా సంక్షేమ కార్యక్రమాలు ఇంటికి అందించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పాను. కానీ వాలంటీర్లు కానీ గ్రామ సచివాలయం కానీ ప్రజాప్రతినిధులతో అనుసంధానం అవ్వాలి. అంటే సర్పంచ్ అవ్వచ్చు, కార్పొరేటర్ అవ్వచ్చు, వాళ్ళందరితో అనుసంధానం అవుతేనే మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. సో దట్ వీ విల్ కంటిన్యూ. వీ డోంట్ బిలీవ్ ఇన్ హెరాస్మెంట్, వీ డోంట్ బిలీవ్ ఇన్ సీక్రెట్ పోలీసింగ్. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, వాలంటీర్స్ని వాడుకుని టీడీపీ ఓటర్ ఎవరు, వైకాపా ఓటర్ ఎవరు అదండి. ఇప్పుడు ఏమైంది, చివరికి ఎలక్షన్ కమిషన్ ఎవరో కంప్లైంట్ చేశారు, వాలంటీర్స్ 2 నెలలు పని చేయకూడదని ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చింది. వై ఆర్ దే యూజింగ్ ఫర్ పొలిటికల్ గెయిన్స్? ఎందుకు వాడుతున్నారు? సో కాస్ట్ సర్వే ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చారమ్మా, దానికోసం ఏదో హడావుడిగా చేస్తున్నారు. ఇన్నాళ్ళు పట్టించుకోవాలి, ఇప్పుడు చేస్తాం. సో ఈ విధానం తీసుకొచ్చారు, అది స్ట్రీమ్ లైన్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. చూసుకుని దాన్ని నేర్పించారు, దాన్ని బాగా నేర్పించారు. బ్యాక్ అమ్మ లాంగ్వేజ్
పరిశుద్ధ పౌరులలో దేవాలయము మరొకసారి లోకేష్ గారికి ప్రేమపూర్వక ఆహ్వానాన్ని శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మన సభ్యులలో దినాల మీరు కుమారు ప్రభు మీరు దీవించి ఆస్వాదించి ఉన్నత కాపుదలతో ఈ పరిశుద్ధమైనటువంటి మీ జనాంగాన్ని మీ సొంతమైనటువంటి ప్రజలను మీరు పరిపాలించడం వరకు మీ బిడ్డపై మీరు పెడుతున్నటువంటి దయాగ్రీతం కొరకు నీకు వందనాలు. మా తండ్రి నీ బిడ్డని దీవించండి, ఆస్వాదించండి, కావాల్సిన ఆరోగ్యం ఆయుష్మాన్ని గెలింపజేసి నీ వెళ్ళేటువంటి దేవుడు వారికి అనుగ్రహించమని మా విమోచకుడు రక్షకుడైనటువంటి క్రీస్తు యేసునామమున వేడుకొచ్చి ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నీకు తోడైంది ప్రభువును ఆస్వాదించి విజయాన్ని ప్రభు దయచేయను గాక. ఆమేన్. ఈ రోజున గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ మంత్రివర్యులు నారా లోకేష్ కోసంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా లోకేష్ గారి యొక్క విజయాన్ని ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి సంఘస్థులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. తల్లి నాకు ఇంట్లో మా తల్లిదండ్రులు ఒకటే నేర్పించారు, ప్రజల సేవలో నిరంతరం నిరంతరం కష్టపడు, దేవుడే మార్గం చూపిస్తారని నాకు చెప్పారు. దానికి ఒక ఉదాహరణ ఇస్తాను. 2014-13లో ఉత్తరాఖండ్లో వరదలు వచ్చాయి. తెలుగు వాళ్ళు చాలా మంది ఆనాడు చిక్కుతున్నారు. బాబు గారు బయలుదేరి వెళ్ళారు. ఆనాడు మా ట్రస్ట్ పెద్ద ఆర్థిక వనరులు కూడా లేవు. అయినా కూడా ఆయన అక్కడికి వెళ్ళి అందరినీ సురక్షితంగా మళ్ళీ ఇంటికి తీసుకొస్తారని చెప్పారు. అప్పుడు బాబు గారిని అడిగారు, ఎట్లా చేయాలి సార్, ఇబ్బందులు ఉన్నాయంటే భయపడద్దు, పని చేద్దాం, దేవుడే మార్గం చూపిస్తారు. పని చేసుకుంటూ వెళ్ళాం, దేవుడే మార్గం చేశారు. అనేక మంది దాతలు వచ్చారు, వేలాది మంది రక్షించుకుని మళ్ళీ వాళ్ళ ఇల్లుకి చేర్చుకోండి. గత 5 సంవత్సరాలు కూడా నేను అదే మార్గం ఎంచుకున్నాను. మంచి పనులు చేసుకుంటే వెళ్ళాను, దేవుడే నాకు దారి చూపిస్తా వచ్చాడు. రాబోయే రోజుల్లో కూడా ప్రజల సేవలో ఉండాలనేది నా లక్ష్యం. నియోజకవర్గం లేదా రాష్ట్రం అంతా సస్యశ్యామలో ఉండాలా, పేదరికం లేని సమాజం ఉండాలనేది నా లక్ష్యం. దానికి దేవుడు మార్గం చూపిస్తారని మీ అందరూ ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన భాస్కర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మిమ్మల్ని రీతిగా చేస్తున్నాం. మీకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెలియక సదాకాలం మీకు తోడండి, ప్రభుత్వం ఆస్వాదించిన ఈ యొక్క లోకేష్ గారు మా సొంత అన్నా కయమా వారల సభలు